brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। Hi, this is Gayatri. Welcome to Signman 2.0. ఏదైతే జరగకూడదని అభిమానులు అనుకున్నారో అదే జరిగేలా కనిపిస్తోంది ఇప్పుడు. ఇద్దరు క్రేజీ హీరోలు ఒకే రోజు గ్యాప్ లో బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతున్నారు. ఇద్దరికిద్దరు ఎవరు వెనక్కి తగ్గేలా కనిపించట్లేదు. పైగా మేమొస్తామంటూ పోటీ పడుతూ మరి తమ సినిమాలు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తున్నారు. మరి ఎవరా హీరోలు, ఏంటా సినిమాలు? టాలీవుడ్ లో పెద్ద పెద్ద యుద్ధాలన్నీ రిలీజ్ డేట్స్ కోసమే జరుగుతుంటాయి. తాజాగా రామ్ చరణ్, నాని మధ్య కూడా ఇలాంటి ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమవుతోంది. ఆల్రెడీ ఇప్పటికే నాని లాక్ చేసిన డేట్ పైనే చరణ్ కూడా ఫోకస్ చేశారు. దాంతో ఇద్దరి మధ్య బాక్సాఫీస్ పోరు తప్పేలా కనిపించట్లేదు. పైగా ఇద్దరూ వెనక్కి తగ్గేలా కూడా కనిపించట్లేదు. నాని ప్రస్తుతం హిట్ 3తో బిజీగా ఉన్నారు. మే 1న విడుదల కానుంది. ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు న్యాచురల్ స్టార్. దీని తరువాత పారడైజ్ సినిమాతో బిజీ కానున్నారు నాని. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ టీజర్ రిలీజ్ అయింది. ఈ ఒక్క టీజర్తోనే అంచనాలు ఆకాశానికి చేరిపోయాయి. దసరా కాంబో కావటంతో బిజినెస్ కూడా బీభత్సంగా జరుగుతోంది. మార్చి 26, 2026న ది పారడైజ్ విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. తాజాగా రామ్ చరణ్ పెద్ది రిలీజ్ డేట్ లాక్ అయింది. ఒక్కరోజు గ్యాప్ లో చరణ్ కూడా వస్తున్నారు. బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది. పెద్ది ఇదే ఏడాది వస్తుంది అనుకున్నారంతా. కానీ చివరి నిమిషంలో 2026 మార్చి 27న రిలీజ్ డేట్ లాక్ చేశారు. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు. అదే రోజు సినిమా విడుదల చేయాలి అనేది బుచ్చిబాబు ప్లాన్. మరోవైపు పారడైజ్ తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇటు చరణ్ కెరీర్ ని మార్చేసిన రంగస్థలం, RRR, అటు నాని కెరీర్ ని హైట్స్ కి చేర్చిన దసరా మార్చిలోనే విడుదలయ్యాయి. నాని వర్సెస్ చరణ్ పోరు మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. రజనీకాంత్ సినిమాలు తెలుగులో మ్యాజిక్ చేసి చాలా కాలమైంది. అరుదుగా మినహాయిస్తే అరవంలోనూ ఈయన సినిమాలు సౌండ్ చేయట్లేదు. ఇలాంటి సమయంలో రజనీ సినిమాకి రికార్డ్ బిజినెస్ అంటే కాస్త కష్టమే. కానీ కూలీ విషయంలో కాంప్రమైజ్ అవ్వట్లేదు మేకర్స్. తెలుగు రైట్స్ కోసం ఆస్తులు అడుగుతున్నారు. మరి ఆ స్టోరీ ఏంటో చూద్దామా? రోబో సినిమా వచ్చి 15 ఏళ్లైపోయింది. ఈ దశాబ్దన్నర టైంలో దాదాపు 10 సినిమాలు చేశారు రజనీకాంత్. అందులో బయ్యర్లకు లాభాలు తీసుకొచ్చింది కేవలం జైలర్ మాత్రమే. అది మినహా ఏ సినిమా కూడా అంచనాలు అందుకోలేకపోయింది. కబాలి, 2.0 లాంటి సినిమాలకు పరాభవం తప్పలేదు. తమిళంలో ఓకే అనిపించినా తెలుగులో అయితే ఇవి ఫ్లాపే. ఒకప్పట్లా రజనీ సినిమాలకి తెలుగులో రికార్డ్ బిజినెస్ జరగటం అంటే కష్టమే. వేటయాన్ లాంటి సినిమాలు కనీసం 10 కోట్ల షేర్ కూడా తీసుకురాలేదిక్కడ. ఇలాంటి టైంలో కూలీ తెలుగు హక్కుల కోసం మేకర్స్ 40 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. లోకేష్ కనగరాజ్ దర్శకుడు కావటం, నాగార్జున కూడా ఉండటంతో అస్సలు తగ్గట్లేదు దర్శక నిర్మాతలు. ఆగస్టు 14న కూలీ విడుదల కానుంది. ఈ సినిమాపై తెలుగులోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఎంత నాగార్జున ఉన్నా, లోకేష్ బ్రాండ్ ఉన్నా రజనీ ప్రస్తుత మార్కెట్ ప్రకారం 40 కోట్లంటే కాస్త రిస్కే. పైగా అదే రోజు వార్ 2 వస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి తెలుగులోనూ దీని ప్రభావం ఎక్కువే. మరి రేటు విషయంలో కూలీ తగ్గుతాడా లేదా అనేది చూడాలి. ఇదెక్కడి బంపర్ ఆఫర్ రా బాబు. ఒక్క హిట్ వస్తే మరో హిట్ చూడ్డానికి ఏడాది వెయిట్ చేయాలా ఏంటి అంటున్నారు బాలీవుడ్ ఆడియన్స్. ప్రాబ్లం ఎక్కడుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. జాట్ వస్తే గానీ బాలీవుడ్ కి మళ్ళీ ఈ కష్టాలు తీరవా? సౌత్ మేకర్స్ వెళితే గానీ బాక్సాఫీస్ మళ్ళీ మోతమోగదా? బాక్సాఫీస్ దగ్గర బాగా గట్టిగా సౌండ్ చేస్తుందనుకున్న సికిందర్ కాస్త 3 రోజులకే మోటాముల్లే సర్దేసుకుంది. కనీసం 100 కోట్లు వసూలు చేయడానికి కూడా నానా తంటాలు పడుతున్నారు సల్మాన్ ఖాన్. సికిందర్ పై భారీగా ఆశలు పెట్టుకున్న బయ్యర్లకి చుక్కలు కనిపించాయి. ఛావా తరువాత ఇప్పటి వరకు మరో సక్సెస్ చూడలేదు బాలీవుడ్. వికీ కౌశల్ హీరోగా వచ్చిన ఛావా దాదాపు 600 కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇదే ఊపు సల్మాన్ కంటిన్యూ చేస్తారేమో అనుకుంటే అది జరగలేదు. దీంతో ప్రస్తుతం ఆశలన్నీ జాట్ సినిమాపైకి షిఫ్ట్ అయ్యాయి. ఈ సినిమాతోనే గోపీచంద్ మల్నేని బాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గదర్ 2 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత సన్నీ డియోల్ నటిస్తున్న సినిమా ఇది. సన్నీ డియోల్ కి ఇమేజ్ కి తగ్గట్టు మాస్ మసాలా ఎంటర్టైనర్ గా దీన్ని రూపొందిస్తున్నారు గోపీచంద్. జాట్ పై భారీ అంచనాలున్నాయి. బాలీవుడ్ బయటపడాలంటే ఇప్పుడు ఈ సినిమా ఒక్కటే దిక్కు. ఇది హిట్ అయితే గానీ సమ్మర్ సీజన్ కి కాస్త ఊపురాదు. ఏప్రిల్ 10న విడుదల కానుంది జాట్. మరి ఈ సినిమాతో గోపీచంద్ ఏమాయ చేస్తారో చూడాలిక. సైలెంట్
కిల్లర్ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు శృతి హాసన్. ఫామ్ లో లేనట్లే కనిపిస్తున్నారు కానీ ఏడాదికి ఈజీగా 2-3 సినిమాలు చేస్తున్నారు. ఇప్పట్లో సినిమాలేం లేకపోయినా తాజాగా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నారు ఈ బ్యూటీ. మరి రిలీజ్లు లేకుండా శృతి ట్రెండ్ అవ్వడానికి కారణం ఏంటి? ఆమె చేస్తున్న మ్యాజిక్ ఏంటి? సైలెంట్ గా సంచలనాలు సృష్టిస్తూనే ఉన్నారు శృతి హాసన్. 2023లో తెలుగులోనే 4 సినిమాలు చేశారీమే. పైగా అన్ని విజయాలే కావటం గమనార్హం. జనవరిలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలో భాగమైన శృతి హాసన్ డిసెంబర్లో హాయ్ నాన్న, సలార్ సినిమాలతో వచ్చారు. దానికి ముందు కూడా క్రాక్, వకీల్ సాబ్ చేసిన ఈ బ్యూటీ 2024లో గ్యాప్ తీసుకున్నారు. తెలుగులో మాత్రమే కాదు తమిళ్లోనూ సత్తా చూపిస్తున్నారు శృతి హాసన్. అంతేకాదు హాలీవుడ్ నుంచి కూడా ఈమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. గత ఏడాది ది ఐ అనే సినిమాలో నటించారు శృతి. ఈ మధ్య విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే సినిమా విడుదల కానుంది. దీంతో పాటు మరో హాలీవుడ్ సినిమాలోనూ శృతికి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మధ్యే అడవిశేష్, డెకాయిట్ నుంచి కొన్ని కారణాలతో తప్పుకున్నారు శృతి హాసన్. ప్రస్తుతం సలార్ 2 ఒక్కటే ఈమె చేస్తున్న తెలుగు సినిమా. తమిళ్లోనూ రజనీకాంత్ కూలీ, విజయ్ జననాయగన్, ట్రైన్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు శృతి హాసన్. తాజాగా అదిరిపోయే ఫోటో షూట్ చేశారు ఈ బ్యూటీ. దీంతో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు. ఏ సినిమాకైనా క్లైమాక్స్ కీలకం. అది బాగుంటే బొమ్మ బ్లాక్ బస్టర్. అందుకే క్లైమాక్స్ పైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు మన దర్శకులు. మరీ ముఖ్యంగా చివరి 5 నిమిషాల్లోనే సినిమాపై ఉన్న ఒపీనియన్ కూడా మారిపోయేలా క్లైమాక్స్ రాసుకుంటున్నారు. తాజాగా మరో సినిమాకి ఇదే చేస్తున్నారని తెలుస్తోంది. మరింతకీ ఏంటి ఆ సినిమా? క్లైమాక్స్ ట్విస్ట్ అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చే సినిమా పోకిరి. ఈ జనరేషన్కి అదిచ్చిన కిక్ అలాంటిది. మరి ఓ కథ ఎలా మొదలుపెట్టామన్నది కాదు, ఎలా ముగించామనే దాన్ని బట్టే దాని స్థాయి డిసైడ్ అవుతుంది. మన దర్శకులు కూడా దీనిపైనే ఫోకస్ చేస్తున్నారిప్పుడు. గతేడాది దివాళీకి వచ్చిన కా, లక్కీ భాస్కర్ కూడా ఇలాంటి కిక్కే ఇచ్చాయి. ఈ సినిమాలకి క్లైమాక్స్ ప్రాణం. 2.5 గంటల కా సినిమాలో చివరి 2 నిమిషాల్లో ట్విస్ట్ రివీల్ చేశారు దర్శకద్వయం సుజీత్, సందీప్. వాళ్ల రైటింగ్కి ఫిదా అవ్వని ఆడియన్స్ లేరేమో. ఆ క్లైమాక్స్ కారణంగానే సినిమాపై ఉన్న ఒపీనియన్ మారింది. అప్పటి వరకు పర్లేదు అనుకున్న వాళ్ళు ఆ ట్విస్ట్ చూసి బ్లాక్ బస్టర్ అన్నారు. మిగిలిన సినిమా అంతా ఎలా ఉన్నా చివరి 2 నిమిషాల వరకు కథని హోల్డ్ చేశారు దర్శకులు. లక్కీ భాస్కర్ క్లైమాక్స్ కూడా అంతే. హీరో 100 కోట్లు ఇచ్చేయటంతో కథ ముగిస్తే లక్కీ భాస్కర్ మంచి సినిమా అయి ఉండేది. కానీ అక్కడి నుంచి 5 నిమిషాల పాటు వెంకీ స్క్రీన్ ప్లే మ్యాజిక్ మొదలైంది. మొన్న తండేల్ క్లైమాక్స్ కూడా అలానే డిజైన్ చేశారు చందు మొండేటి. చివరి 15 నిమిషాలు ప్రేక్షకుల గుండెలు తడిపేశారు చందు. తాజాగా అర్జున్, సన్ ఆఫ్ వైజయంతి క్లైమాక్స్ కూడా నెవర్ బిఫోర్ అంటున్నారు కళ్యాణ్ రామ్. ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 18న విడుదల కానుంది. విజయశాంతి ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇలాంటి క్లైమాక్స్ తెలుగులో ఇప్పటి వరకు రాలేదు అన్నారు కళ్యాణ్ రామ్. మొత్తానికి క్లైమాక్స్లే సినిమాల ఫలితాలు మార్చేస్తున్నాయి ఇప్పుడు. ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని కలర్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.